విజయనగరం జిల్లా కొత్తవలస పంచాయతీలో గత 50 రోజులుగా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కలెక్టరేట్కి వెళ్ళారు, పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేశారు. కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ డంపింగ్ యార్డ్ని మరో చోటుకి మార్చాలని చెప్పేసి స్థానిక తహసీల్దార్ గారికి స్థలం చూపించాలని ఆదేశించడం జరిగింది. అయితే ప్రత్యామ్నాయ స్థలం చూపించారు. ఒక వారం రోజులు ఏదో డంపింగ్ చేసినట్టు చెప్పి మళ్ళీ అధికారులు ఇప్పుడు వచ్చి మళ్ళీ అక్కడే మేము డంపింగ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అక్కడ చెత్త పోయడానికి వచ్చిన వాహనాలు అడ్డుకోవడం, అలాగే అధికారులను ప్రతిఘటించడము వివాదాస్పదంగా కూడా అయితే మారిపోతుంది. అయితే ఇక్కడ ఇదంతా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే స్థానికంగా ఉన్న వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, అలాగే జనసేనలో కొంతమంది కూడా మౌనంగా ఉండడం, అసలు ఈ ఇష్యూ పట్టనట్టుగా ఉండడం, ప్రజాస్వామ్యంగా అది కరెక్ట్ కాదనేది కూడా కొన్ని వాదనలు వినబడుతుంది. ప్రజల తరపున మాట్లాడటం లేదేంటి అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీనిపైన అసలు మాట్లాడటం లేదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడటం లేదు. అసలు ఎందుకు ఇదంతా ఈ ఇష్యూ జరుగుతుంది అంటే 2017లో ఈ డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్నటువంటి చెత్త కేంద్రాన్ని, అదే పొడి చెత్త తడి చెత్త అనేటువంటి ఆ యొక్క భవనాన్ని ఓపెనింగ్ చేశారు లోకేష్ గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేశారనమాట. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే అప్పుడు లోకేష్ గారు ఏర్పాటు చేసినప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారండి, మేము ప్రతిఘటించాము, మేము వద్దన్నాము, గగ్గోలు పెట్టాము, అయినా బలవంతంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు, పొడి చెత్త తడి చెత్త అని చెప్పారు. కానీ పక్కనే ఉన్న మొత్తం స్థలం అంతా కూడా పంచాయతీలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడే డంపింగ్ చేయడం వల్ల మేము అనారోగ్యం పాలైపోతున్నాం. 10 సంవత్సరాల నుంచి మేము నరకం చూస్తున్నాము, మా పిల్ల పేపలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, లేదంటే మా గ్రామాన్ని తరలించేయండి, మాకు ఎక్కడో ఇల్లు కట్టి ఇవ్వండి అని వాళ్ళు వేడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పటివరకు పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా వాళ్ళ సమస్యను పట్టించుకోకపోవడంతో నేరుగా వాళ్ళు జనసేన పార్టీని అప్రూవ్ చేయాలి. అయితే జనసేన పార్టీలో కూడా అందరూ స్పందించలేదు. మేమెందుకు కూటమిలో మేము భాగస్వామిగా ఉన్నాం అనడంతో జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసి నాయుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ప్రజా సమస్య కోసం పోరాటం చేశారు. 56 రోజులుగా ఆయన పక్షాన్ని నేటికి కూడా నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేస్తున్నారు. అయితే దీన్ని కూడా అడ్డుకోవడానికి పైనుంచి కలెక్టర్ గారికి మళ్ళీ ఒత్తిడి పెంచారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇవాళ జిల్లా అధికారులు ఎవరైతే వచ్చారో జడ్పీ సీఈఓ గారు నాగమణి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి కలెక్టర్ గారు మళ్ళీ మమ్మల్ని పంపించారు, అక్కడే డంప్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అక్కడ రిక్వెస్ట్ చేయమని చెప్పేసి మమ్మల్ని పంపించారని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే ఇదంతా ఒక రాజకీయంగా మళ్ళీ అక్కడ లోకేష్ గారు చేసిన దాన్ని వీళ్ళు ఎలాగ ప్రతిఘటిస్తారు అనేటువంటి బహుశా అది ఒక వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ఏమో మరి మొత్తం మీద ఇదిగో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడటం లేదు. ఎమ్మెల్యే గారు స్పందిస్తే కానీ ప్రజలకు అర్థం కాదు. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా స్పందించడం లేదు. అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా స్పందించడం లేదు. కోట నియోజకవర్గ నాయకుడిగా ఉన్నటువంటి ఒక సన్యాసి నాయుడు మాత్రమే దాని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంది. వేరే చోట స్థలం చూపించినప్పటికీ కూడా అక్కడ డంపింగ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీలు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదండి. ఇక్కడ ఎక్కడ డంప్ చేసినా రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూర్తిగా కూడా ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు కబ్జాలు చేసేశారు, అందువల్లే ఈ డంపింగ్ యార్డ్ని మా నెత్తి మీద పెట్టారు అని వాళ్ళు చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మేము ప్రతిఘటించాము, మొదటగా ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము ప్రతిఘటించామనేసి కూడా పోలీసులు కూడా నిర్బంధించారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కోల లలిత్ కుమార్ గారు కానివ్వండి, లేదంటే మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానికంగా ఉన్న జనసేన నాయకులు కూడా వీళ్ళందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కోణంలో చూడకూడదు అనేది స్థానికంగా ఉన్నటువంటి మేధావర్గం కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ భావిస్తున్నారు. చూద్దాం మరి మన ప్రజాప్రతినిధులు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరిస్తారనేది వేచి చూద్దాం.